హలో ఫ్రెండ్స్, అవికా ఫ్రెండ్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు, లవ్ యూ. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్ లో పార్ట్ 39తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 39లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, మరి లైక్స్ అసలు రావడం లేదు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. హైప్ చేస్తే మన వీడియోస్ ఇంకా ముందుకెళ్ళి ఇంకా 10 మందికి కనిపిస్తాయి దోస్తులు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీను, ఏమైందిరా? ఏమైంది? సరిగ్గా తినలేదు? తినాలనిపించలేదు బంటి. ఏమైంది? అందరి ముందు అడగడం ఎందుకని అడగలేదు. ఎవరన్నా ఏమన్నా అన్నారానే? ఏమైందిరా మీను? అరే, నాతో కూడా చెప్పవా? ఏమైందో చెప్పు. వేడిగా ఉందిరా, ఉడకపోస్తుంది. అందుకే తినలేదా? జోకా, ఈ పైన శారీ తీసేయి. బంటి, నైట్ డ్రెస్ వేసుకుంటానంటే వద్దంటున్నావు. నైట్ డ్రెస్లో ఇక్కడ వద్దు, మన ఇంటికి వెళ్ళాక నీ ఇష్టం. మరి వేడిగా ఉంది. నేను ఇది తీసేస్తానండు. ఇప్పుడు ఓకేనా? ఇంకా వేడవుతుందా? ఇప్పుడు చాలేస్తోంది బంటి. ఇంకా చల్లేస్తుందా? సిగ్గేస్తోంది బంటి. నువ్వు సిగ్గుపడాల్సింది నా దగ్గరే కదే. ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? ఎందుకు తినలేదు నా మీను? ఏం జరిగిందే? నువ్వు ఇట్లా సైలెంట్గా ఉండొద్దు, చెప్తున్నా. చెప్పు, ఏం జరిగింది? పెళ్ళంటే ఏంటి బంటి? పెళ్ళంటే ఏంటి అని అడుగుతున్నావా? పెళ్ళైపోయాక? పెళ్ళికి ముందే అడగాల్సింది. అందరూ దాని గురించి మాట్లాడుకుంటున్నారు. దేని గురించి? నానమ్మ ఫోన్ చేసింది. ఏంటట? అది అయిందా అని అడుగుతుంది. ఏం చెప్పావు మరి? అది జరిగితేనే పెళ్ళైనట్ట? అది జరిగితే పెళ్ళైనట్టు కాదు, కానీ పెళ్ళైన వాళ్ళందరికీ అది జరిగిపోతుంది. అంటే మనకి జరగలేదా? అంటే ఏంటి అసలు? అది లేకపోతే ప్రేమ లేనట్టేనా? అదంటే ప్రేమతో దగ్గరవ్వడం. నీకు నా మీద, నాకు నీ మీద ప్రేమ ఉంది కదా బంటి. అది వేరే ప్రేమ, ఇది వేరే ప్రేమ. అలా వేరే వేరే ప్రేమలుంటాయా? ఆ ప్రేమలో మనసులు కలుస్తాయి, ఈ ప్రేమలో శరీరాలు ఒకటవుతాయి. నీకది కావాలా? నేను కాదు మీను, నీకెప్పుడు అనిపిస్తే అప్పుడు మనస్ఫూర్తిగా నువ్వే నన్ను ప్రేమతో నీలో కలిపేసుకో. నీకెప్పుడు ఇష్టమైతే అప్పుడే. సరే. అబ్బా, ఎన్ని రోజులకు కనబడ్డావే? వస్తానే లేవేందే? నువ్వు వస్తున్నావానే? మరి నువ్వు రాక ఎన్ని రోజులైంది? కన్నయ్యేడే? పడుకున్నాడు. చిన్నారిని ఇంట్లో ఇడిచిపెట్టేసి వచ్చినావా? అమ్మ వచ్చిందే, అమ్మకి ఇచ్చేసి వచ్చిన. అందుకేనా బయలుదేరింది రానమ్మ? నువ్వు బిజీగా ఉంటావని రాలేదే. అంతా పెళ్లి హడావిడి నుంచి బయటకు వచ్చినావానే? వచ్చేసినామే. అందరు ఉన్నారు కదా, అత్తమ్మ, మామయ్య. బంటి, మీనాక్షి ఇంకా ఇక్కడనే ఉన్నారా? ఉన్నారు. రేపు వెళ్తారు కావచ్చు. ప్రియాంక వాళ్ళు మొన్నట పోయినట కదనే, ఎటో చిన్న టూర్కి పోయినట. స్వప్నమ్మకు లోపలంతా గుటగుట అంటుంది కావచ్చు. ఇక్కడికి వస్తా అని మస్తు ట్రై చేస్తున్నది కానీ రానిస్తలేరు. ఎన్ని రోజులు అవుతుంది బండి? వీళ్ళు ఎంతకన్నా ఆగబడతారు. వస్తుంది ఎప్పుడో. రెడీగా ఉండు. ఏంది రెడీగా ఉండేది? ఏమంటుందే మీ అత్త? మంచిగా ఉంటుందా? మంచిగా చెడ్డగాని ఉండదు, ఎప్పుడు ఒకటే రకంగా ఉంటుంది. మధ్యాహ్నం అట్లా రావచ్చు కానీ బోరు కొడుతుంది. ఇగో, ఇంటి పనులు అవోటి ఓటి అయ్యేసరికి ఈ టైం అవుతుంది. ఇటు కన్నయ్య, ఇటు పనులు. ఇంకా అత్తమ్మ ఉన్నది కాబట్టి ఇట్లున్నది నా పరిస్థితి.
మీరు కూడా పనామని పెట్టుకోవచ్చు కదనే మరి, చిన్న చిన్న పనులు చేయడానికి. అన్నీ ఒకటేసారి ఒకటే దిక్కు చేసుడంటే గిట్లనే ఉంటుంది. అవునే, శరత్ కూడా అంటున్నాడు చిన్న చిన్న పనులు చేయడానికి ఎవరినన్నా పెట్టుకుందామని. మా పనామని అడిగన్నావే బూటిని. బూటి సుకుమారంగా వేస్తుంది పనులు. రెండింట్లలో వేసుడు శాతనవుతుందా? అడుగుతానే, మస్తు సేపు ఖాళీగా కూర్చుంటుంది. ఆ టైంలో మరి ఇటు వస్తుందా అడుగుతా. అడిగే ఒకసారి, ఎంత అయితే అంత. ఎంతెందుకు, మేము ఎంత ఇస్తున్నామో అంత ఇయ్యండి అయిపోయాయి. అవే పనులు చేస్తుంది. ఏదో ఇంత పెడితే తింటుంది. టైంపాస్ కూడా మంచిగానే అవుతుంది. మరి అడుగు ఒకసారి, పంపియ్యు. పంపిస్తా. ఏదే మీనాక్షి లేవలే ఇంకా? లేచిందే అప్పుడే, స్నానం చేస్తున్నట్టుంది. అత్తమ్మ మామయ్య అంత సైలెంట్గా ఉందేమే. అందరూ అంత సుస్తుగా ఉన్నారే, పెళ్లి పనులకి అలసిపోయినట్టు అయినరు. రాత్రి లేట్ అవుతుంది పండుడు, ఇక ప్రొద్దున లేటుగా లేస్తున్నారు. పడుకొని నువ్వు కూడా ఎందుకు లేచినావే మరి? కొంచెం సేపు పడుకుంటే ఏమవుతుంది? మంచిగా నిద్రపోతానే మనకున్న అలసటలన్నీ పోతాయి తెలుసా. అవును, నాకు కూడా ఎప్పుడన్నా ఏమన్నా అయితే హాయిగా పడుకుంటా. లేచేసరికి దెబ్బకు పోతుంది రోగం. రానక్కొచ్చిందా? ఏం సంగతి బంటి, ప్రొద్దున లేచినావు? జాగింగ్కి వెళ్ళొచ్చినక్క. ఫేస్లో గ్లో వచ్చింది బానే. అంత మంచిదేనా బంటి? మీనాక్షి మంచిదే అక్క. అర్థమవుతుందారా? అందరు ఏదో అడగడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకు అక్క, మీనాక్షిని అయితే అడగకండి ప్లీజ్, బాగా ఇబ్బంది పడుతుంది. చూసినావానే, ఇబ్బంది ఏం కాదు బంటి, తెలవాలి కదా మీనాక్షి కూడా. ఇప్పుడు అడుగుతారా ఏంది దాన్ని? ఏం అడగంలే, నీతోటి ఏదో జోక్గా అంటున్నాం. అయినా అది మీ ఇష్టం. ఏదో ఊరికే జోక్గా అట్లా అన్నా. పెద్దోళ్ళు ఊకుంటారానే, వాళ్ళకి మొత్తం అదే పని. నాతోటి అడిగిపిస్తున్నారే అంటే నేనేం చేయాలి చెప్పు? ఏం చెప్పమంటావు వాళ్ళకి నన్ను అడిగితే? వదిన, మీనాక్షి ఇంకా తను కోల్పోయిన వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమనే కోరుకుంటోంది. తనివి తీరా ఆస్వాదించని. తనకింకా భర్త ఎలా ప్రేమిస్తాడో తెలీదు. ఎంత సున్నితంగా చెప్తున్నావు బంటి. నువ్వు చెప్పింది కరెక్టే. మీనాక్షి ఎవరిని చూసినా తన తల్లి ప్రేమనే కోరుకుంటుంది. నాతో మాట్లాడినా అంతే. మీనాక్షి నాతో మాట్లాడినప్పుడల్లా నేను అదే ఫీల్ అవుతాను. తను లక్కీ, అన్నీ నీ నుంచి పొందుతుంది. భర్త అంటే ఇలా అర్థం చేసుకోవాలి బంటి. హాయ్ మీనాక్షి, ఎప్పుడొచ్చావక్క? మీ బంటి దగ్గర అంట కూర్చో. చిన్నారి అక్కడే ఉందా? అక్కడే ఉంది మీను. అమ్మమ్మ వచ్చింది, ఒకసారి మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. సరిగ్గా తినట్లేదు రానక్క, ఎందుకో అడుగు. ఏమైంది మిన్ను? రాజేశ్వరి ఆంటీ మీద బెంగ పెట్టుకున్నావా? నానమ్మ మీద బెంగ పెట్టుకున్నదట. ఆంటీ పాలు తాగావా? ఇప్పుడే స్నానం చేశానురా. ఇద్దరం తాగుదాం పదా. ఏమైందే, తింటలేదా మీనాక్షి? ఏ తింటుందే, నిన్న రాజేశ్వరి ఆంటీ వాళ్ళ అత్తమ్మ ఫోన్ చేసిందట. అమ్మో, గామెనా? ఎందుకే? గదే ముచ్చట అయిందా అని అడిగిందట. దానికే అలిగినట్టుంది మీనాక్షి. రాజేశ్వరి ఆంటీ నాకు ఫోన్ చేసి చెప్తుంది, ఏమో మాట్లాడిందట. మీనాక్షి బాగానే ఉందా అని అడుగుతుంది. భలే ఉంటుంది ఆ ముసలామే. మా స్వప్ననైతే ఒక ఆట ఆడుతుంది. దాని మెడలు వంచేటోళ్ళు అప్పుడప్పుడు గిట్లా వస్తూనే ఉంటారు. బొంబాయి అంటే చెప్పి సగమైంది. ఈమె గట్లా అయ్యే టైపు కాదు. ఆమెకున్న ఓపిక అంతా దీని మీదనే వాడుతుంది. ప్రియాంక కూడా మంచిగా కంట్రోల్ చేస్తుంది. ఇదేందో బిల్డప్ ఇస్తుంది ఇక్కడికి వచ్చి, కానీ దాని రోగం తిప్పుతుంది ప్రియాంక కూడా. అవునావే, ప్రియాంక నేను ఉన్నప్పుడు చూసినా అక్కడ. కాఫీ కలుపుకరాపో అనగానే పొయ్యి కలుపుకొస్తుంది. ఎవరు? మా స్వప్ననా? మీ స్వప్ననే మరి. ప్రియాంక పనోళ్ళు పెడితే తాగదట, మీ స్వప్ననే పెట్టి అన్నట. నేను రోగం తిప్పుతుంది అన్నట్టు. ఇక్కడికి వస్తాను ప్లాన్ వేసిందే, ప్రియాంకనే ఆపేసిందట. నేనున్నన్ని రోజులు మీరు ఎటు పోదని కండిషన్ పెట్టిందట. ఇదంటే గంత ఇష్టమావే మీ ప్రియాంకకు? మా ప్రియాంక అంటవేందే, ఇప్పుడు మీ ప్రియాంకనే. సరే మరి, మీ స్వప్న హనీతోటి ఆడుకోవడానికి అట్లా అన్నదట. దీని బొంద ఇదంటే ఎవరికి ఇష్టం ఉంటుంది కానీ. సరే నేను పోతానే, ఇక బాసేపు అయింది. చిన్న రేడుస్తుంది మళ్ళా. పనామనైతే అడిగి ఒకసారి చూద్దాం, మంచిగా అనిపిస్తే పెట్టుకుంటా.
సరే, నేను మాట్లాడి పంపిస్తా. మీనాక్షి, ఇప్పుడు అంతా హ్యాపీయే కదా? నీకు ఇష్టమైన వాడు నీ భర్త అయ్యాడు. చాలా మంచోడు మీనాక్షి. బంటి ఇప్పుడు అంతా బిజీగా ఉన్నారు. ఇంకోసారి వచ్చినప్పుడు బంటిని తీసుకొని రావాలి ఇంటికి. నేను నీకు బిర్యానీ చేసి పెడతాను. అలాగే అక్క. ఏదైనా మనస్పర్ధలు వస్తే వెంటనే సాల్వ్ చేసుకోవాలి. తినకుండా ఉండొద్దు. తినకుండా ఉంటే పాపం బంటి ఎంత ఫీల్ అవుతాడు. అతనికి నువ్వంటే చాలా ఇష్టం మీనాక్షి. నీకు తెలుసు కదా. నిన్ను చాలా బాగా అర్థం చేసుకుంటాడు బంటి. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా బంటితో షేర్ చేసుకో. నువ్వెవరిని నమ్మాల్సిన అవసరం లేదు, బంటిని తప్ప. అర్థమవుతుందా? నాకు తెలుసక్క. బంటికి నేనంటే చాలా ఇష్టం. ఏదైనా అర్థం చేసుకుంటాడు. నిన్నంత బాగా అర్థం చేసుకుంటున్నాడు కదా. మరి నువ్వు కూడా బంటిని అర్థం చేసుకోవాలి. అతనికి ఏమంటే ఇష్టమో, ఎలా ఉంటే ఇష్టమో అర్థం చేసుకొని ఆ విధంగా మసులుకోవాలి. ఇలా ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే ఇద్దరు హ్యాపీగా ఉంటారు. ఏది కూడా బలవంతంగా అతని కోసం మార్చుకోవాల్సిన అవసరం లేదు. అతని మీద ఇష్టంతో, ప్రేమతో నిన్ను నువ్వు మార్చుకోవాలి. అప్పుడే నీకు ఇబ్బంది ఉండదు. సరే మరి, నేను వెళ్తాను. బాయ్. బాయ్ అక్క. ఎప్పుడైనా గుర్తొస్తే మెసేజ్ పెడతానక్క. నీకు ఫ్రీ ఉన్నప్పుడు ఫోన్ చెయ్యి. ఇప్పుడు నువ్వే బిజీగా ఉంటావు. నీకు ఎప్పుడు ఫోన్ చేయాలనిపిస్తే అప్పుడు చెయ్యి, నేను ఎత్తుతానులే. బాయ్. ఇంకా గబ్బిల పోన్ని ఏం చేసుడే నాకు అర్థమైతలేదు. ఏమంటాండు? రోజు వస్తాడా? రోజు వచ్చి మునుగుతాండు. నీ అవ్వ నాకి నీకి అంటాండు. నీది నాకు ఇష్టమైతాంది అంటాండు. ఏందో అని మునుగుతాండు, ఏందో అంటాండు. కక్కుత్తి వాడి గా యాపిల్ తిన్నదట. ఏదో తిన్నానే, తిని మునిగినా. ఎన్నిసార్లు అంటావే? అబ్బా 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 అబ్బా, అది తినుడేమో కానీ 100 సార్లు అన్నావు ఇప్పటికి. మరి అనకపోతే ఇప్పుడు ఏడతానా లేదా నువ్వే? మళ్ళోసారి పిలిపిద్దామా మరి? ఓళ్ళనే ఆ గబ్బిల పోన్నా? గబ్బిల పోన్ని పిలిపించడెందుకు? ఆడే అత్తాండంటివి కదా రోజు. అత్తర్ సాహిబ్ను పిలిపిద్దామా అంటన్నా. నీ పిలిపిస్తే అని పాడి అయ్యాడు 10-20 వేలు అడుగుతాడు. గన్ని పైసలు అడుగుతా ఆడేవాడన్నా. ఏదో 101 రూపాయో 51 రూపాయో పెడదామంటే. దయ్యాలను భూతాలను ఇడిపించుకోవాలంటే లక్షలు పోతారు. ఏదో ఆత్మ, చిన్న ఆత్మ కాబట్టి ఆడు 10-20 వేలు అడుగుతాడు. మరి 10-20 వేలు అంటే ఎంతనే ఎక్క కాదా? ఓ 2,000 3,000 అంటే పోని అనుకోవచ్చు. ఒకసారి అయితే అడుగుదాం. మొన్ననే చెప్పిండు, నువ్వు కక్కుత్తివాడి నీళ్లు పోసి మునిగినవు. నూనె పోస్తే అది కాలిపోయి అక్కడికే అయిపోవు. నీళ్లు పోసినావు అడిగా ఓడు అని చెప్పిండు. నీళ్ళనైతే పిలుద్దాం. ఏమంటాడో ఏం చేస్తాడో. ఇక నువ్వు పైసలకు కక్కుత్తి పడ్డావంటే ఆయనకే అంటాడు. అట్లా అనకేని బాంచను, ఏదోటి వేసి ఒప్పియే. తెల్లం దాకా పొద్దున్న దాకా నిద్ర పట్టి మునుగుతలేదు. భయం అవుతుంది. ఎన్నడు భయపడలే నేను పుట్టిన కానుంచి. అయ్యో, అదే పాటున్నది జానడంత పానం, దానికే భయపడతానవా? అడు ఏమనుకుంటానవే? ఇటు మాయమవుతాండు, అటు పోతాండు, అటు మాయమవుతాండు, ఇటు వస్తాడు. ఏడబడతాడు, ఇలా ఆడబడతాడు. భయం బుచ్చుకుంటాంది ఆయనతో నా మీద ఏడబడతాడు అని. మీద పడితే తీసి ఇసురు కొట్టి పారేయి. ఆయనతో నన్ను చంపేస్తాడు. పాము చావాలే కర్రీరు గద్దు అన్నట్టుంటావు నువ్వు. పానం మీద గంత తీపెందుకో? పానం మీద తీపి అంటవేమే? గట్లా భయంగా బతుకుతే మంచుకుంటాదే. రేపు పిలిపిద్దాంతి. ఇద్దరం ఒకసారి పోయి మాట్లాడద్దాం. మరి ఏమంటాడో చూద్దాం. ఏం చెప్తాండ్రు? అగో బర్రె దత్తందే, ఓలకి ఎప్పకే ముచ్చట. ఎందుకు చెప్తే ఇజ్జత్ పోతుందని కదా. దాదా, నువ్వు రిచ్చోళ్ళతోటే తిరుగుతా అంటివి కదనే, ఏమో గిట వచ్చినావు. ఏదో ఇక రిచ్చో పూరో పోసేసినత్త అని నేను వలకరిద్దామని వస్తే ఎట్లా అంటానవా నన్ను? మరి పోతది. కూసోగాని నేను నిన్ను పోమ్మని ఎందుకంటానే? అంత మంచిదేనా అక్క? బిజీగా ఉంటాన్నావు నువ్వు కూడా. టూల్ ఏదో ఇక్కడ కూర్చుందామంటే నీది టూల్ ఉంటుంది కదా. ఆ టూలు మీద మొన్న కూసున్నావు, 4 అక్కలు చేసిపోయినావు. ఇంకేం టూలు? కూసో, లేకపోతే నిల్సోనే మాట్లాడు. అబ్బో, నిల్సొని మాట్లాడు, నాతోటి ఏడవుతుంది కానీ. టైం దొరికితే చాలు బిడ్డతోటి ముచ్చట పెడతావు కదనే ఫోన్లా. గిటేటో వచ్చినావు యాద మర్చిపోయి. వచ్చింది అయిపోయింది, ఊకెందుకంటావు అక్క? చూడలేవో, ఇదే పని దీనికి. రాకపోతే రాలే అంటది, అత్తే ఎందుకు వచ్చినావు అంటది. నా కోడలు దోస్తులు ఇళ్ళ పొంట తిరగబోయింది. ఇక నేను తిరగబోతా? నాకు కూడా ఉన్నారు దోస్తులు. ఇంతకుముందు గా బేబీ ఉంటుండే, బేబీ ఇంటికి పోదు.
దాని బేబీ ముఖం అంగడి పోతే అది దోస్తు కాదు కదా సవిత కూర్చున్నది. ఇక నాకు ఇంకోళ్ళు ఉన్నారు మీరు తప్పితే. ఇక సరితోళ్ళ అత్త కూడా బాగానే దోస్తయింది కదా నీకు. ఆవు గామె కూడా దోస్తే గాని నేను చెప్పిన ఏమినది అన్న ఆమె చెప్పేటి అయినన్నారు. నేను లాయర్ కదా, లాయర్ వాళ్ళు గట్లనే ఉంటారు. వాళ్ళు చెప్పేటి అయినాలే, మనం చెప్పిన ఎవడు పట్టించుకోడు. మీరంటే నేను ఏది చెప్తే కదా వింటారాయే. వింటాం మాకేమన్నా పనా పాటనా? ఏది చెప్తే కదా వింటాం. ఏటివైంది మరి మీ కోడలు? ఇంకెడుకోతుంది గాడికే సరితింటికి. దాన్ని చూడక బాగా రోజులైతుందట, పీకింది. దాని అవ్వ వచ్చింది, అవ్వకు బిడ్డనిచ్చింది, పోయిందిగా. వాళ్ళ అమ్మ వచ్చిందా? ఇక కొడుకు కూడా ఉద్యోగం అంటనేనట కదా, ఆడికే పోతారా మరి? రానోళ్ళ అమ్మ ఈయనే ఉంటుందా? ఏమోనే చూడలేవు, గా ఊర్లో ఉద్యోగం అయితే గానే ఉండాలి కదా. ఏమో నా ఇంటి పక్కకి కిరాయి తీసుకుంటుందట. ఆవు మొన్న గీ ఇల్లు చూసిపోయిండ్రు. గా ఇల్లు రోజు రావచ్చుగా, బిడ్డను చూడొచ్చు, మంచిగా బిడ్డ సొమ్మంతా తినచ్చు అని చూస్తుంది. అయ్యో గట్లంటావేమే, నీ సొమ్మేం తింటారు? ఇక తమ్ముడు కూడా జాబ్ చేస్తాడు, అక్కకు పెట్టుకోడా? ఇక ఏం పెడతాడు, ఆడేం పెడతాడు, అదేం పెడుతుంది. అన్ని ఇళ్ళకి వెళ్ళే పట్టుకపోతారు. వాళ్ళకి వచ్చిందే గందుకు. ఇది ఊరుకుంటుందా మరి అనేది చిన్నదా? వాళ్ళకు ఊర్చి ఊర్చి పెడుతుంది. ఇక మరి నా ఇల్లు వేయించుకోవాలని లేదు దానికి. ఎప్పుడు అవ్వగారింటి మీదనే. అవ్వగారి దగ్గర నుంచి ఎట్లా పైసలు గుంజాలి, ఎట్లా వసూలు చేయాలి అని ఉండనే ఉండదు దానికి. ఏమైనా మా రాజుగారిని అడుగుతుంది, ఆడపోయి పెడుతుంది. ఆ బొంబాయి చెల్లి ఏమంటుంది, ఎప్పుడు వస్తుందట? అయ్యో 2 రోజులు అయితే రానే వస్తారు. ఇక ఇవాళనో రేపో మా ఇంటికి వస్తారట. అది నెత్తిష్టెత్తాంది. నీ అవ్వ మొత్తం దయ్యా లెక్కనే మోపారు నా ఇంటి చుట్టూ. ఇంతకుముందు మంచిగా ఏం లేకుండే. నేను నా కోడలు గంతే, నా బిడ్డ వస్తుండే పోతుండే. ఇప్పుడు చూడిగా, నా బిడ్డకు ఆడబిడ్డనట, చిన్న ఆడబిడ్డనట, మీనాక్షట, మంట్లాక్షట. వాళ్ళు మళ్ళీ ఎక్కడోళ్ళో అంటే ఇక్కడోళ్ళే. నా కోడలు దాని దోస్తు మరదే బంటి పొరడు. ఆడగిన్నే ఈ రానోళ్ళమ్మ చిన్నే ఉంటుందట, ఈ బొంబాయి దా చిన్నే ఉంటుంది. ఓ కథలు అయినాయి. అబ్బా అందరు కలిసి నా పానం తింటాండ్రు. అయ్యో నిన్నేమంటాండ్రు? ఎవరి దాళ్ళు ఉండనే వాటితరి. నీకేం తెలుసు, పానం తింటారు నాది. అందుకే సపరేక అమెరికా పోదామనుకుంటాన్నా. అమెరికా పోతావే? వాళ్ళతోటి పోతావే? నీ బిడ్డోళ్ళు పోతారట్నా? నా బిడ్డకు పోవన్ననే ఉన్నది. మా అల్లుడు సాగనియడు తెగనియడు. ఎప్పుడు అవకం కొట్టుకొనే ఉంటాడు. గాయనవాడు గా పిరియాంకనే మా వల్లుడు సురేష్ వాళ్ళ అక్క పోతుందట. నన్ను పట్టకపోతా అన్నది పొంగ పొంగ. ఆడ యుద్ధాలే అవుతానే, విమానాలే ఆగిపోయినాయి, నిన్నోడ పట్టుకపోవాలి. గదే ఇక ఉపవాసం చేద్దామా మరి అని చూస్తాన్నా. ఉపవాసం చేస్తే తొందర కోరికలు నెరవేరుతాయట. అయ్యో మీ మొక్కలు మండ, మీకేమైంది? ఎట్లా చూస్తాండ్రు దయ్యా లెక్క? ఆగో ఎప్పుడొచ్చినావు జ్యోతి? ఏం పుట్టింది అందరికి? ఎట్లా నోరెళ్ళ పెట్టుకొని నిల్చున్నారు? ఏం పుట్టిందే? నువ్వు ఉపవాసం ఉంటానవా? ఇప్పుడు నేను ఇన్నది నిజమేనా? నిజమే. గందుకేనా నోరు తెరిచినావు? ఎండాకాలం ఎండలు కొడతాయో మరి వర్షాలే పడతాయో? ఈ రాత్రికి చంద్రుడు ఓడతాడా, సూర్యుడే ఓడతాడా? నేను నిద్రపోయి కళలు గిట్టగా అంటానయింది. కళలు గంటలేవు, రాత్రి చంద్రుడు కొడుతుంది, ఎండాకాలం ఎండలే కొడతాయి. గట్ల సాకిచ్చినవేందక్క? నువ్వు ఉపవాసం నిజంగానే ఉంటావా? ఇంతకీ దేనికి ఉపవాసం? మీ కోడలోళ్ళ అక్క ప్రియాంకనట అమెరికా పోతుందట, దీన్ని తీసుకుపోతా అన్నదట. ఇక తొందర విమానాలు నడవన్నని మొక్కుకున్నదట. మొక్కుకోలేదే, మొక్కుకుందామని చూస్తానా. మొక్కుకుందామని చూస్తున్నావా? నేను ఉపవాసం స్టార్ట్ చేసినావేమో అని నేను అనుకుంటానా. నీతోటి కాదు అయినా. ఎందుకు కాదు జ్యోతి, మస్తు ఈజీ. నేను అసలే రోజుకొకటే పూట తింటా. ఒకటే పూట తింటావా? నీ కోడల్ని అడిగితే చెప్తుంది రోజుకి ఎన్ని మాటలు తింటావు. ఓసారి నాకు చెప్పిందరా అని. పొద్దుగాల 4 గొట్టంగా దానికి తెలివి అవుతుందట, ఆకలి అవుతుందట, తింటుందట. రాత్రి మిగిలింది మళ్ళా లేచి ముఖం కడిగి మళ్ళా సాయలో బెడ్ కూడా పట్టుకొని తింటుందట. మళ్ళీ అరగంట కాగానే టిఫిన్ తింటుందట. ఆ టిఫిన్ ఎక్క వేయించుకొని మళ్ళీ 11 గంటలకు ఒకసారి తింటుందట. మళ్ళీ 1కి కూడు, మళ్ళీ 3కి మళ్ళీ ఇంత కూడు, సాయంత్రం స్నాక్స్ అంటదట, మళ్ళీ రాత్రికి మళ్ళీ వంట అంటదట. రాత్రి 9కి ఆపేస్తుందంటే అట్లా కాదట. మళ్ళీ రాత్రి 12 గంటలకు
పెద్ద గిలాసుడు పాలు ఓ బిస్కెట్ కూడా మొత్తం మింగుతుందట. ఇక నిద్ర పడితే పట్టినట్టు, లేకపోతే మధ్యరాత్రి కూడా లేస్తుందట 2-3కి తిండి కోసం. దాని తిండి పాడువాడ. అది కడుపో మరి గండిపేట చెరువు. దాని మూతి చూడే మళ్ళీ ఎంత చిన్నగా ఉన్నదో. అంత చిన్న మూతిలోకెళ్ళి ఎట్లా పట్టిస్తుందో ఏమో. మధ్యాహ్నమే తింటారా ఇక డైరెక్ట్ ఒకటే పూట? పొద్దుగా లేవంగానే మొత్తం అంత సాయదా అవుతా. ఇక 11 కాగానే ఇంత అన్నం తింటా. ఇక కథం. ఇక మళ్ళా సాయంత్రం ఏం తినరా? ఇక ఏం తినా మళ్ళా మొత్తం అంత సాయ బొట్టు తాగుతా. అబ్బో మీరు గ్రేటే. ఒక్కసారి తినేటోళ్ళను ఋషులు అంటారట. వాళ్ళకు బాగా తెలివి ఉంటుందట. మైండ్ షార్ప్గా పనిచేస్తుందట. దీన్ని చూస్తే నాకు ఒక పూట తినేదాని లెక్కగానే పడది. మరి నా మైండ్ షార్ప్ లేదా అని? ఏ బగ్గ షార్ప్ ఉన్నది కానీ నీ మైండ్కి ఏం లేదు. కానీ నీ పెయ్యిని చూస్తేనే గట్లా అనిపిస్తుంది. ఒక పూట తినే పెయ్యి గట్లుంటుందా? ఏగవన్నీ పోని కానీ మీరు ఎప్పుడు లేరా ఉపవాసాలు? మేము శివరాత్రికో ఏకాదశికో ఎప్పుడు ఓసారి ఉంటాం. అది కూడా పండ్లో పాలలో తాగుతాం, తింటాం. మొత్తానికి తినకుండా ఎప్పుడు లేం కానీ. కొడుకు కోడలు మంచిగా ఉంటానరా మరి? కొత్త కోడలు ఏం మంచిగా ఉంటుంది. పిల్ల బంగారం పిల్ల. ఇక పైసలు బగ్గున్నాయి కదా, బంగారం అంటారు, వజ్రం అంటారు. ఈ పిల్ల కొడుకు ఏమన్నా తక్కువన్నాయా అనే? మనకు గంత పెద్ద పార్టీ ఇచ్చిండు. గిట్లా అంటారని అందరికి తెలియననే ఇచ్చిండాడు పార్టీ. మరి నువ్వేమో గీడున్నావు. మంచిగా పేదిల్లు కట్టుకొని ఏడుకన్నా పోతే ఏమవుతుంది? వాని సంపాదన మాకెందుకు? వాంది వాడు బతుకుతాడు, వాని ఇల్లు వాడు కట్టుకుంటాడు. అయ్యో కొడుకేనే మంచిగా పేదిల్లు కట్టుకోరాదా? మేము ఇల్లు మొన్ననే కొనుక్కున్నాం. మాకు చాలు. ఏదున్నా వాడు జమ చేసుకొని వాడు ఏమన్నా చేసుకొని మేము వాళ్ళ మీద ఎందుకు బతుకుతాం? మా సార్కు పెన్షన్ రాదా? మాది మాకే మస్తు. ఓ నెక్లెసులు చేయించిండట కదా నీ కొడుకు, చిన్న కొడుకు. ఆయనకి ఎప్పటి నుంచో కోరిక ఉద్యోగం రాగానే నాకు వదినకి చేయించన్నని. మరి ఉంచుకోండి ఇన్నే మీ బంటి, నీ కోడల్ని. ఇల్లు మంచిగా పెద్దనే ఉన్నది కదా. వాళ్ళు ఇష్టము నా కాడ ఉంటారు. నేనేమన్నా వాళ్ళను. ఇంటికి వస్తే అద్దు రాకుండానము, కాకపోతే ఎందుకు వస్తలేరా నానుడు కూడా ఉండదు. వాళ్ళు ఇష్టం. ఏ చిన్న కొడుకేనే పేము ఉండదు నీ మీద, ఇడిచిపెట్టి పోడు. చెప్పిన కదక్క ఏమన్నా వేసుకొని పెద్ద కొడుకు కోడల దగ్గర ఉంటాం మేము. అయిపోయాయి. మరి ఈ సరితనే చూస్తుంది కానీ ఇక మీనాచి చూస్తుందా? చూడది. ఇవాళ రేపు చూసుడు చేసుడు అవన్నీ ఏం లేవు. మాకు ఇంత పెన్షన్ వస్తుంది, మంచాన పడితే ఎవరన్నా పెట్టుకుంటామో వాళ్ళే ఎత్తరు. అయిపోయాయి. వాళ్ళ మీద ఆశలు పెట్టుకోవద్దు, వాళ్ళను టార్చర్ చేయొద్దు. అట్లా అంటలేను కానీ ఇగో నీ కొడుకును వాళ్ళ ఇంటికి పంపినావనుకో ఇల్లరిక పాలుడు అంటారు. గలీజ్ అవుతుంది అంతా. గా రాజేశ్వరి చిన్నదనుకుంటానవా? పైకి మంచిగా మాట్లాడుతుంది. వదినమ్మ, చెల్లెమ్మ, అక్కమ్మ అనుకుంటా. దానంత చాలు లోకం మీద ఎవ్వతుండదు తెలుసా? అగ చూడే గా రాజేశ్వరి మీద ఎట్లెక్కిచ్చి చెప్తాందో. గమెంత మంచిది. అంత మంచి ఆమె మీద ఎట్లెక్కిత్తాంది చూడు. కావాలంటే ఎగ్గి పోసొస్తాను అడుగు అనేసినట్ట. రాజేశ్వరట ఎంత చాలు నీకు తెలియదానే? నా బిడ్డను ఎంత గోస ఉంచుకుంటుంది. ఆమెను నేనెందుకు చూడబోయినా? ఎప్పుడోసారి గిడ కనబడుతుంది గంతే. వింటానవా? మస్తు చాలు. ఆయన తాని కొడుకును నీకు కాకుండా చేస్తుంది. ఏమన్నా వేసుకొని వాళ్ళు నా కొడుకు గంత పెద్ద దారి చూపించిండ్రు, బిడ్డనిచ్చిండ్రు, ఉద్యోగం ఇచ్చిండ్రు. ఇక వాళ్ళు చెప్పినట్టు తినద్దా? వాళ్ళు వేసిన దానికి కొంచెమన్నా రుణం తీసుకోవాలి కదా. అట్టుగానే ఇచ్చిండ్రా. ఈ పిల్లగానికి టాయిలెట్ బాగున్నది కాబట్టి ఇచ్చిండ్రు. టాయిలెట్ అంటదేమే? టాలెంట్ కావచ్చు. నువ్వు కొర్రకు టాలెంటా? నేను ఇంగ్లీషు పాడవాడని అట్టిగట్టిగా అయితే ఇద్దురా. వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు. గిట్టనే మస్తు డెవలప్ అవుతాడు నీకు చిన్న కొడుకు. ఏడుకోతాడా గంత టాయిలెట్ ఉన్నది. ఏమో ఇల్లు ఏందో చేసినట్టు ఫీలింగ్ అవుతాండ్రా. అయ్యో నా కోడలు ఇష్టం, నా కొడుకు ఇష్టం. అది అన్నే ఉందామా అందులోనే ఉందామా అంటే ఉంటాడు. అద్దంటే ఇంకేదైనా మంచిది కట్టుకుంటారు, కొనుక్కుంటారు, ఏదో ఒకటి వేసుకుంటారు. మరి ఇప్పటి నుంచే మొదలు పెట్టుకోమను ఇల్లు. వాళ్ళు పోదామనుకునే టైంకి దొరకది. ఇప్పుడే మంచి జాగని ఇల్లు మొదలు పెడితే సంవత్సరం వరకు అవుతుంది. ఏమవుతుంది? కట్టేం చేస్తారు? ఇల్లు పోకపోతే అట్టిగా వేస్టే కదా. ఈ చిన్నత్తొకటి నేను ఎట్లానే చేసా మీనాక్షిని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళకూడదామని నేను చెప్తే ఇదేందో చెప్తుంది మధ్యలో. ఇవాళ రేపు అపార్ట్మెంట్లు దొరుకుతారేవా?
సిటికేసినంత ఈజీ. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కుంటాండ్రు, పోతాండ్రు. అవి కూడా ముందే బుకింగ్ చేసుకుంటాను. 3-4 ఏండ్ల ముందే బుకింగులు చేసుకోవాలి, లేకపోతే దొరుకుతలేవు ఎరికేనా. ఇక చూడండి గిట్లుంటది. ఇంట్లోనే 24 గంటలు కూర్చోకుండా ఇరుగు పొరుగుళ్ళతోటి మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా దోస్తులు లెక్క ఉందాం అనుకుంటారు. గీసంటోళ్ళు కొందరు పుల్లలు పెట్టేటోళ్ళు ఉంటారు. జీనాలే ఇడిచిపెట్టాలి. వాళ్ళు చెప్పినవి అన్ని మైండ్లో మోసుకొచ్చినాం అనుకో, అది ఒకటి పోయి ఇంకొకటి అవుతుంది. అసలు మూర్ఖులతోటి దోస్తాననే వేయదట. అవన్నీ మన మైండ్లో ఉండిపోతాయట. ఎప్పుడో ఒకసారి బయటకు చూపిస్తామట. అది మనకి ఇష్టం ఉన్నా లేకున్నా అసలు విననే వినద్దట ఇసంటి ముచ్చట్లు. మాట్లాడితే మంచి మాటలు మాట్లాడుకోవాలి. ఒకరికి తెలియని జ్ఞానం ఇంకొకరు పంచుకోవాలి. అట్లా మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. కానీ గిట్లాంటివి మాట్లాడి ఒకరి కాపురాల వాళ్ళు ఒకరి చిచ్చులు పెట్టుకుంటా జీవితాలన్న మాత్రం నాశనం చేసుకోవద్దు. మనం ఒకరితోటి ఒక మంచి మాట మాట్లాడితే వాళ్ళ రోజంతా సంతోషంగా ఉంటారు, మనల్ని గుర్తు చేసుకుంటారు. అదే మనం చెడు మాట మాట్లాడితే, వాళ్ళ మనసుకి నచ్చని మాట మాట్లాడితే వాళ్ళ రోజంతా పాడైపోతుంది. మొత్తం అదే మైండ్లో పెట్టుకుంటారు. ఇంట్లో వంటలు చక్కగా అయ్యారు, పనులు చక్కగా అయ్యారు. ఆ కోపం పిల్లల మీద భర్త మీద చూపిస్తారు. వాళ్ళకు తెలియదు ఇదే దాని మీద పడ్డది ప్రభావం అని. ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ డిస్టర్బ్ అవుతారు. వాళ్ళు బయటకు పోయి బయట ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు. ఇట్లా ఒక పెద్ద చైను. ఆ పాపాలన్నీ ఎవరికి తగులుతాయి? ఒక్క పిచ్చి మాట మాట్లాడిన ఆమెకే తగులుతాయి. అందుకే సాధ్యమైనంత వరకు మంచి మాటలు మాట్లాడండి. అనవసరమైన ముచ్చట్లు పెట్టద్దు. ఆ సమయాన్ని ఇంకా దేనికైనా వెచ్చించాలి. రాజు, నవ్వెందుకు వస్తుంది నీకు? ఏమైంది? అన్నం ఎందుకు తినబుద్ధి అవుతలేదు? ఈ పాలు తాగితే సరిపోతుందా? ఆకలి కాదా మళ్ళా రాత్రి? పాలు కింద పడతాయి రాజు. ఇది ఇవి తాగు ముందు. తాగినాకేంది, సప్పుడెక్క వండుకో. అయినా గీ పాలు ఎందుకు తెచ్చినవే? నేను అసలు ఇవి తాగుతానే అనలే. అన్నం తినమంటే ఏమన్నా? ఆకలి అవుతలేదు అన్నావా లేదా? అవును, ఆకలి అవుతలేదని చెప్పిన. పాలు తాగి పడుకుంటా అన్నావా లేదా? నేను అన్నది ఈ పాలు కాదు. లే రాజు, పాలు కింద పడితే లే. చిన్నారి ఏడుస్తుంది. ఇవి తీసుకో, నేను పోతా. చిన్నారిని మీ అమ్మ దగ్గర ఉంచినామని నాకు తెలుసు. అది పడుకున్నదని కూడా తెలుసు, నేను చూసిన. ఇట్లాంటివన్నీ బాగానే చూస్తావు. చిన్న పిల్లగాడట, పాలు తాగి అన్నట. గ్లాసులు ఎవరు తాగిమన్నారా నేను? ఒరకు ఎవరిని తింటారు గలీజ్గా. ఉమ్మొచ్చిందని నన్ను పట్టించుకుంటలేవేంది? లే రాజు, నేను అమ్మ దగ్గర పడుకుంటా. నేను నిన్ను ఎక్కడికి పోనీయ. ఐ లవ్ యూ రాణి. రోజు క్రికెట్ చూసుకుంటా నన్ను పట్టించుకొని వెళ్ళాడు కానీ దగ్గరుండి గెలిపించినా కానీ మన ఇండియాని. నువ్వే గెలిపించినావా? మరి ఇల్లుని చూస్తేనే వామిటింగ్ వస్తుంది నాకు. ఎప్పుడో పాత కాలంలో కట్టించిన ఇల్లు లెక్కున్నది ఇది. నా రూమ్ని ఏందో డిజైన్ చేయించినా అంటాడు సురేష్. ఎట్లా పాడైందా ఇల్లు? నా రూమ్ కూడా ఏడ్చినట్టున్నది. ఎక్కడెక్కడి నుంచో తెప్పించిండట ఇంకా సామాన్లు. ఎట్లా పాడైంది? ఇంకా మీనాక్షి రూమ్లు ఎంత మంచిగా ఉన్నాయి. 3ో 4గో పెట్టించుకున్నది మంచిగా. మంచిగా అందులోకి పోయి హోటల్కి పోయినట్టు ఫీల్ అవుతారు కావచ్చు. ఇక తలుపులు తాళాలు వేసుకొని ఉంటున్నారు. ఇంకా అది ఇంట్లోకి వచ్చిందంటే ఆగనే ఆగదిగా. ఆ రూమ్లోకి వెళ్ళి బయటకు వెళ్తుందో వెళ్ళదో. ఆడైతే ఎంత పెద్ద వేస్ట్ గాడు బంటిగాడు. ఆ వేస్ట్ గాని ముఖానికి గంత మంచి ఇల్లు అవసరమా? ఎంత కాస్ట్లీ సోఫాలు, బెడ్డులు ఎట్లా పెట్టించిందా మెంటల్ది. మా సురేష్ పుట్టినప్పటి నుంచి రిచ్. అసంటోడికేమో ఏముండయి కానీ ఈ వేస్ట్ గానికేమో గింతగానమాట. వాడిని ఎట్లా ట్రీట్ చేస్తానో అందరూ. ఆడో పెద్ద రాజు అనుకుంటానరో, ప్రైమ్ మినిస్టర్ అనుకుంటానరో. ఈ దిక్కుమాల కొంపలా నేను ఉండాలి. ఎట్లన్నా చేసి సురేష్ తోటి వేరే విల్లా కొనిపిస్తా. చిన్న విల్లా కొనిపించాలి, కానీ కాస్ట్లీ విల్లా ఉండాలి. అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. పెద్దది కొని అందరినీ మళ్ళీ అక్కడికి షిఫ్ట్ చేస్తాడు. వామ్మో, అట్లా అస్సలు కొననీయద్దు. నేను వేరే రాను, నువ్వే పోయి ఉండని నాటకాలు ఆడతాడు. అప్పుడు ఈ మీనాక్షిని ఇంట్లో నుంచి గెంటేయాలి. నేను అప్పుడు దాని రూమ్లలో ఉంటా. అది వీకినాక ఇంకా దాని రూమ్లో ఏంది, నా రూమ్లో అవన్నీ. రోజు పుల్లలు పెట్టి అది ఇంట్లోకి వెళ్ళి వారిపోయేటట్టు చేయాలి. మమ్మీ అనుకుంటా ఇంట్లో ఉంటుందట. ఇది ఇల్లు అనుకుంటానరో సత్రం అనుకుంటానరో. మరి నేను ఇక్కడ వదినేను,
నేనేమన్నా అనుకుంటా అని కొందరికి కూడా లేదు. అసలు నా డెసిషన్ని ఎవరు కన్సిడర్ చేయరు. మరేమంటావు స్వప్న, మీనాక్షి ఇక్కడనే ఉంటుందట అని అడిగిందా మా అత్త? మా మామ నన్ను అడిగిండా? ఇది నీ ఇల్లు, నువ్వు ఇంటి కోడలివి, ఒకగానొక కొడుకు నాకు అని బిల్డప్ ఇచ్చింది. ఇంటి కోడలంటే ఏది చేసినా నన్ను అడిగి చేయాలి. ఆడబిడ్డ ఆడబిడ్డ అని దాన్ని పట్టుకొని నాకుతారు. అది ఎక్కడనో అమెరికాలో ఉంటుంది. ఏమైనా ఫంక్షన్ చేస్తే చాలు నన్ను రమ్మనొచ్చు కదా, నాతోటి చేపియచ్చు కదా, చేపియరు. అమెరికాలో ఉన్న దానికి వీడియో కాల్ చేసి దాని నుంచి చూసి ఆశీర్వదించన్నట్టు ఇలాను. మరి నేనెందుకు ఇక్కడ ఉండి? అసలు నన్ను మనిషి లెక్కనే కన్సిడర్ చేయరు. మా అత్తనైతే ఎంత బిల్డప్ ఇస్తుందో స్వప్న నా కోడలని, అంత వట్టిగానే. స్వప్న అబ్బా, నూరేళ్ళ ఆయుష్. ఇట్లా గుర్తు చేసుకుంటానో లేదో వస్తుంది. 100 ఏళ్ళు బతికి నన్ను చంపుతారు ఇప్పుడు వీళ్ళందరూ. స్వప్న అత్తయ్య, ఇక్కడేం చేస్తున్నావు స్వప్న ఒక్కదానివి? ఏం లేదు అత్తయ్య, ఎప్పుడు ఏసీలు ఫ్యాన్లు ఏం వేసుకుంటాం. అప్పుడప్పుడు ఇలా చల్లని గాలి చెట్లు ఇలా తిరిగితే బాగుంటుంది నాకు. అబ్బో, జ్ఞానోదయం బాగానే అయింది. ఎప్పుడు చూసినా రూమ్లోనే ఉంటుంది. ఇప్పుడేంటో కొత్తగా మాట్లాడుతుంది. ఏంటిది అత్తయ్య, నా కోసం ఇక్కడ దాకా వచ్చిండ్రా? ఫోన్ చేస్తే అయిపోతుండే కదా, నేనే వచ్చేదాన్ని. ఏం లేదు స్వప్న, రేపు మీనాక్షిని బంటిని ఇక్కడికి రమ్మందాం అనుకుంటున్నాను. ఎట్లాగూ రమ్మని వస్తావు కదా, రమ్మంటావా వద్దా అని నన్ను అడిగినట్టు చేస్తున్నావు. పర్మిషన్ అడుగుతున్నావా ఏమన్నా? రమ్మను రత్తమ్మ. ఎన్ని రోజులు ఉంటారు అక్కడ? చిన్న ఇల్లు, అంతా ఇరికిరుకుంటే అక్కడ గదులు. పాపం మీనాక్షి ఎట్లుంటుందో, ఎట్లా అడ్జస్ట్ అవుతుందో. పెట్స్ కూడా చిన్న చిన్నగా ఉంటాయి వాళ్ళవి. అది ఎక్కడున్నా అడ్జస్ట్ అవుతుందిలే, దానికి బంటి ఉంటే చాలు. అవునవును, మీరు చెప్పింది కరెక్టే. బంటి ఒక్కడుంటే చాలు, ఏమున్నా లేకపోయినా. తిండి ఉన్నా లేకున్నా బంటిని చూసుకుంటా కడుపు నింపుకుంటుంది. కరెక్ట్ చెప్పినావు స్వప్న. బంటి 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 అని చివరికి బంటిని సొంతం చేసుకుంది. నాకైతే భారం అంతా దిగిపోయినట్టుంది తెలుసా. నా చెల్లి పోయినప్పటి నుంచి అది ఎంత బాధపడుతుందో, ఎలా పెరుగుతుందో, ఎవరికిచ్చి పెళ్లి చేయాలని ఎంత ఆలోచించేదాన్నో. చివరికి నా చెల్లెలే నాకు దారి చూపించినట్టుంది. నేను ఎప్పుడు బాధపడ్డా చూడలేదు అది. అక్క బాధపడుతుందని అదే నాకు ఒక సొల్యూషన్ చూపించింది. నీ బొంద చూపించింది. ఇది మా ఇంటికి వచ్చి రానక్క రానక్క అని దాంతోటి సరితోళ్ళ ఇంటికి పోయింది. అక్కడ వాడిని తగులుకున్నది. ఇప్పుడు పోరి ఇంటర్ అయిపోయింది గంతే. ఇంటర్లు ఉన్నప్పటి నుంచే పిచ్చి పిచ్చి వేషాలేసుడు స్టార్ట్ చేసింది. అదట అమాయకురాలట, చిన్నదట, గడిది గుడ్డట. ఈమెకేమో చచ్చిపోయిన చెల్లెనే దారి చూపెట్టిందట అక్కడి నుంచి. అబ్బాబ్బాబ్బా, ఏమన్నా సెంటి ఫీలింగా? గడిది గుడ్డేం కాదు, ఏదో జరిగింది అసలు. లేకపోతే నువ్వుగా పేదోనికి చెందుకు పెళ్లి చేస్తావే అత్త, నాకు తెలియదు అని సంగతి. ఇద్దరి మధ్య ఏదో జరిగినట్టుంది. ఎవరికి తెలియకుండా ధనాధన చేసేసిండు పెళ్ళి. ఏంటి స్వప్న? ఏం లేదు అత్తయ్య, రేపు రమ్మనండి అంటున్నా. అదే రేపు రమ్మందాం. వాళ్ళిద్దరూ సంతోషంగా మీ కళ్ళ ముందట తిరిగితే మీకు అదే సంతోషం. మీరు హ్యాపీగా ఉంటే మేమందరం హ్యాపీగా ఉంటాం. నాకింక దాని మీద ఏ రంది లేదు. బంటి అన్నీ చూసుకుంటాడు. నువ్వు అన్నట్టు నా కూతురు నా కళ్ళ ముందు తిరిగితే చాలు సంతోషంగా. నీ దగ్గరున్నాక సంతోషంగా ఎందుకుండదే? నువ్వు కాలు కింద పెట్టనియవు కదా దాన్ని. పార్థసారథి కూడా ఇట్లనే ఇంకా ఇంకా డెవలప్ కావాలి. ఇప్పటికే మనల్ని మించిపోయిండు. ఇంకా ఇంకా డెవలప్ కావాలి అత్తయ్య. మన మీనాక్షి ఎక్కడనో అందనంత ఎత్తుకి ఎదిగిపోవాలి. మనకన్నా పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలి. వాళ్ళు కూడా పెద్ద కంపెనీ పెట్టుకోవాలి. ఇవన్నీ నిజం కావాలి. నిజంగా అతనికి అంత టాలెంట్ ఉంది. అబ్బో, ఇప్పుడు మళ్ళా వాని భజన స్టార్ట్ చేస్తుందేమో. నేను వినలేనురా బాబు. సరే అత్తయ్య, హనీ లేచిందేమో, నేను వెళ్తాను. స్వప్న, అయితే రేపు వాళ్ళని పిలుద్దామని చెప్పాను కదా. అవునత్తయ్య, పిలవండి. ఎన్నిసార్లు చెప్తారు? మనం పిలవడం ఏంటి? ఇది మీనాక్షి ఇల్లే కదా. అది కాదు స్వప్న, కొత్తగా పెళ్ళైంది కదా, అల్లుణ్ణి కూతుర్ని తీసుకురావాలి మనం. మనం తీసుకొచ్చుడేంది? ఎత్తుకొని పట్టుకురావనే ఇంది వాళ్ళిద్దరిని. నువ్వు నీ మొగుడు చెరొకరిని నెత్తి మీద ఎత్తుకొని రాండ్రి. అయితే మనమే వెళ్ళి తీసుకురావాలంట. ఫస్ట్ టైం కదా వాళ్ళు ఇక్కడికి రావడం. ఫస్ట్ టైం ఏంది అత్తయ్య? మొన్నటిదాకా ఇక్కడే ఉన్నారు కదా. అది కాదు స్వప్న, పెళ్ళయ్యాక ముచ్చట నేను మాట్లాడేది. అవును కదా,
పెళ్ళైనాక ఫస్ట్ టైం కదా ఇక్కడికి వచ్చుడు. అయితే ప్రియాంకతో డిస్కస్ చేశాను. అవునా? ప్రియాంక ఎప్పుడు వస్తుందట? ఆమె ఇక్కడ ఉండనే ఉండదు, యూఎస్కి వెళ్ళిపోతుంది. ఉన్నన్ని రోజులు మన దగ్గర ఉండొచ్చు కదా. ఎక్కడెక్కడికో టూర్లు వేసిండ్రు. హనీ అయితే అత్త కోసం ఇట్లా వెయిట్ చేస్తుంది. పాపం అక్కడ మొత్తం వర్క్ బిజీ ఉంటుంది వాళ్ళకి. ఇంట్లో పనులు, వర్క్, ఇవి రెండే. కనీసం ఇక్కడైనా ఎంజాయ్ చేయండి అని నేనే పంపించాను. నీ ప్లానేనా ఇది? ఆ నాగార్జున గానికి గంత సీన్ ఎక్కడుందని నేను అనుకున్నా. పైసా పోతే పానం పోతుంది అన్నట్టు చేస్తాడు. మొత్తం ఇళ్ళ మీదనే పడి తింటాడు. ఏందంటే లవ్ మ్యారేజ్. ఇక నాగార్జున అనే వాళ్ళ అమ్మ వాళ్ళు ఒప్పుకోరా అత్తయ్య? అంతేనా? వాళ్ళకు దూరంగా ఉండుడేనా మన ప్రియాంక? ఏమో, 2-3 ఏళ్ళు అవుతుంది. వస్తే ఈ పాటికి వచ్చేయాలి కదా. పాపం ప్రియాంకకి అత్త మామ ఫ్యామిలీ ఉండే అదృష్టం లేనట్టుంది. ఏం చేస్తాం, దాని దురదృష్టం అట్లుంది. చాలా సంబంధాలు చూశాను నేను, చాలా పెద్ద పెద్ద సంబంధాలు. అవి కూడా ఇక్కడివే, మన ఇండియాలోనివే. అవన్నీ కాదనుకొని అతన్ని పెళ్లి చేసుకుంది. ఒప్పుకోక ఏం చేస్తాం? పోనీలే, మనకేం తక్కువ ఉంది? ఏం తక్కువ ఉన్నదా? నీకేం పాడైందే? తక్కువనే పాడైంది. మొన్న వచ్చిన మీనాక్షి మొగుడే నీకంటే ఎక్కువ సంపాదించిండు. ఏం తక్కువ ఉన్నదట? ఈ ముష్టి ఆస్తిని నాకు వంచుతుంది, ఇప్పుడు మీనాక్షికి వంచుతుంది, ప్రియాంకకు వంచుతుంది. ఏంటంటే ఒక్కడే కొడుకు ఒక్కడే వారసుడు అంటది. చి, అసలు మా మమ్మీ వాళ్ళు మోసపోయి పెళ్లి చేసిండు వీళ్ళకి. ఏమన్నా అంటే పెద్ద కంపెనీ ఉన్నది అంటది. ఎంతుంటే ఏం లాభం? ఆ మీనాక్షి కన్నా ఇప్పుడు మనం తక్కువనే కదా. అది ఇప్పుడు నా ముందటికి వచ్చి ఫోజులు కొడుతుంది. ఏం లేని ప్రియాంకనే ఇంత ఫోజులు కొడుతుంది. ఇక అది ఎక్కడ అవుతుంది? ఇష్టమైన మొగుడు కూడా వచ్చిండు దానికి. ఏమన్నది మరి ప్రియాంక? ప్రియాంక ఏమంటుందంటే నిన్ను సురేష్ని ఇద్దరిని వెళ్ళి తీసుకొని రమ్మంది. నన్ను సురేష్నా? మేమెందుకు? మామయ్య మీరు వెళ్ళండి. లేదు స్వప్న, మరీ తీసుకురావడానికి మేము వెళ్తే బాగుండదు. ప్రియాంక మిమ్మల్ని తీసుకురమ్మంది, అదే కరెక్ట్ అంటోంది. అది అక్కడ పందిలెక్కి ఎంజాయ్ చేసుకుంటా నాకు పని చెప్తుందట. అక్కడ మొగుంతోటి చావక ఫోన్లు చేసుకుంటా దీనికి అన్నీ ఎప్పుడు అవసరమా? స్వప్నను పంపియు, ఖాళీగా ఉన్నది కదా అని ఉంటుంది. వేస్ట్ మొకబ్ది. ఆ వేస్ట్ మొకబ్ దాన్ని తీసుకురావడానికి ఈ వేస్ట్ మొకబ్ది నన్ను తీసుకురమ్మని చెప్తాందా? ఛీ, అయితేంది? ఈ వంకతోటి నేను అక్కడనే ఉండొచ్చు కదా. సురేష్ తోటి మెల్లగా పోతా. నేను ఇక్కడ 2 రోజులు ఉండి వచ్చేస్తా అని చెప్తా. ఓ, నన్ను ఎట్లయినా పంపిస్తలేరు. ఎంత మంచి ఐడియా వచ్చింది స్వప్న నాకు. అవునత్తయ్య, ఈ చిన్న చిన్న వాటికి మీరెళ్తే ఏం బాగుంటుంది? మేమున్నాం కదా, బాధ్యత తీసుకోవాలి కదా. నేను కూడా ఇంటి కోడలుగా. వెళ్తాం అత్తయ్య. సురేష్కి చెప్పండి మీరే, మళ్ళీ నేను చెప్తే వినడు. థ్యాంక్ యూ స్వప్న. థ్యాంక్స్ ఎందుకు అత్తయ్య? మన ఇంట్లో పనులు మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు? రేపు నేను సురేష్ వెళ్ళి కొత్త జంటని తీసుకొని వస్తాము, ఓకేనా? అబ్బా, నేను ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే సరిపోతుంది. అంతే అత్తయ్య, మిగతావన్నీ నేను చూసుకుంటాను. ఏ మమ్మీ, నేను వచ్చేస్తున్నాను. ఎన్ని రోజులైంది మమ్మీ నేను నీ దగ్గరికి రాక, మన ఇంటికి రాక. ఏ ఏ ఏ అది నేను బిర్యానీ చేయమంటాను. నాకు ఇష్టమైన వంటకాలన్నీ చేయించుకొని తింటాను, హాయిగా పడుకుంటాను, మొత్తం బెడ్ మీదే ఉంటాను. నన్ను అడిగే వాళ్ళే ఉండరు. అత్త పీడ పోతుంది, ఆ ముసలిదాని పీడ మొత్తానికే పోతుంది. అందరు కలిసి ఇక్కడనే జావుండ్రి. నేనైతే మా మమ్మీ దగ్గరికి పోతా. ఏ ఏ ఏ ఏ ఏ నేను సంతోషం సంతరాలెత్తుకపోను. ఏనాడన్నా పోయినా తల్లిగారింటికి? ఇదే ఫస్ట్ టైమా? ప్రియాంక, నువ్వు ఖతర్నాక్ అయితే నేను డబుల్ ఖతర్నాక్నే.